అక్షయ్ బ్రో, నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. రండి ట్రస్ట్ మీ మనీ 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 అర్న్ చేస్తా. నువ్వు తోపు అనుకున్నా డొల్లే. వాడే నాకు మెసేజ్ పెట్టిన, అన్న పెద్ద ఫ్యాన్ అన్న, నా వీడియో చూడన్న ఒక్కసారి లైవ్ అయినా అని చెప్పి వాడే అడుగుతున్నాడు. చాలా డిఎమ్స్, కొంతమంది లఫ్ట్ గాన్లు కూడా రీల్స్ చేస్తున్నారు. నాకు ఇట్లాంటి చిన్న ఫోన్ల మీద మాట్లాడడం ఉండదు. స్టార్టింగ్ వీడియోస్ లో బెట్టింగ్ వద్దన్న నువ్వే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నావు. దేనికోసం? ఇక్కడ నాకు మనీ అవసరం, సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్, సో దట్ ఐ నీడ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్, అచీవ్మెంట్స్ ఆర్ వాట్స్ ఎవర్. సో నీకు ఇలా డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి జనాల్ని స్కీమ్స్ లో ఇరికిస్తే ఓవర్ షార్ట్ గా ప్రాఫిట్ వస్తుంది. దానికి మీరు త్వరగా నా బయోలో ఉన్న లింక్ ఓపెన్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. దాని తర్వాత ఎమ్మ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కూడా వేసుకుంటున్నారు చూడండి. నువ్వు ఒక పని చేయి, సైడ్ ఇన్కమ్ గా రోడ్డు మీద చిల్లర కూడా వేసుకో. మనీ 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 బొంగు. ఇంకోసారి వీడియో తీకు బాగోదు. టూ ఫేస్డ్ పీపుల్ అంటే ఏందో చెప్పు. ఫస్ట్ చేయనని చెప్పాలి. కన్సల్టెన్సీ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు బ్రో మా కన్సల్టెన్సీని ప్రమోట్ చేయండి అని. అందుకే చేయనని చెప్పాను. నెక్స్ట్ ఇండైరెక్ట్ గా చేసేసేయాలి. మళ్ళా సాఫ్ట్ బీజేఎంఎస్ తాగొద్దని చెప్పాలి. సిగరెట్స్ మందులు అలవాట్లు తగ్గించుకోండి మామ. మళ్ళీ తాగొచ్చి రిలాక్స్ ఉంది మామ అని మాట్లాడాలి. కొంచెం తర్వాత ఇట్లా ఎక్కేసినట్టు ఒక రిలాక్సింగ్ ఉంది మామ. నేను పోలికలు చూస్తేనేమో రైతు బిడ్డ లెక్క, మాటలు ఎత్తుకొచ్చేదేమో ప్రపంచ యాత్రికుడివి. అంటే వీళ్ళిద్దరికి క్రాస్ బ్రీడ్ అయితే పుట్టినట్టున్నాడు. అక్షయ్ మస్తు దిగజారిపోతున్నావు నువ్వు. సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా. ఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. రోజు రోజుకి దిగజారిపోతున్నావు నువ్వు. ముందు భగవద్గీత పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నావు. జనాలందరూ నేను ఎంత హేట్ చేస్తున్నారో చూసుకో. అరే ఎవరైతే గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు అంటే కిల్ బెట్టింగ్ అనే విషయంలో, వాళ్ళకి కిల్ బెట్టింగ్ అనేది జస్ట్ ఒక సాకు. వాళ్ళు లిటరల్లీ హిందూస్ ని టార్గెట్ చేస్తున్నారు. నాకు నొప్పైంది తెలుసా, నేను రాడ్ రోస్ట్ నవీన్ కూడా పోయి మా ముగ్గురికి పోతున్నాయి కంటిన్యూస్ గా. హిందూయిజం మీద మాట్లాడతామని చెప్పి పర్సనల్ టార్గెట్. బెట్టింగ్ ప్రమోషన్ నేను చేసింది జస్ట్ 8 వీడియోస్ అనమాట. ప్రమోషన్ చేసిన నేను ఏమని చెప్పి చేసిన, లాస్ అవుతారా 90% అని చెప్పి నిజం చెప్పి చేసిన. బట్ ఈ కొడుకులకి మంట ఎక్కడ అంటే ఇక్కడనే అనమాట. ఫాలోయింగ్ కోసం ఎంత దిగజారినోరా నువ్వు, మాత్రం దొంగ మొక్కపోను. ఇక నీకు ఎంత చెప్పినా సిగ్గు శరం లేదని నాకు అర్థమైంది అక్షయ్. శరత్ చంద్ర ఏకే ది రమాబాయ్ విషయం ఏంటంటే బాగానే తెలుసుకో నీ గురించి. 3 హరాస్మెంట్ కంప్లైంట్స్ అగేన్స్ట్ ఉమెన్, వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ 2019. బయటకు వచ్చేసినావు. ట్రూత్ అండ్ డేర్ గేమ్ అడ్డం పెట్టుకుని ఒక అమ్మాయి మీద న్యూడిటీ హరాస్మెంట్. ఇంకొక అమ్మాయిని అయితే చాలా ఘోరంగా పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నావు. వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడిగితే, నాకున్న ఫాలోవర్స్ గలీజ్ కామెంట్స్ పెట్టిస్తా, మొహం చూపెట్టుకోలేదు, నువ్వు ఎంత పెద్ద ఫేక్ గాను పబ్లిక్ తెలిసిపోతుంది. నీకు సీరియస్ చెప్తున్నాను, ఆ అమ్మాయి ఎలాంటిదో లేదంటే ఆ ఆడెలాంటోడో చెప్పి మాట్లాడినోడు ఎలాంటోడో ఇక్కడ క్లీవ్లాండ్ అందరికి తెలుసు. నేను న్యూడిటీ హరాస్మెంట్ చేస్తున్నానా ట్రూత్ అండ్ డేర్ తో? మా క్లీవ్లాండ్ అడుగు నా గురించి. ఓకే, నేను దీని గురించి ఎక్కువ టెన్షన్ పడినా, ఎందుకంటే అది ఎలా నా ఫేక్. కానీ నువ్వెంత దిగసారిపోతున్నావు చూసుకో అక్షయ్. కామన్ సెన్స్ పోయింది నీకు, బేసిక్ సెన్స్ పోయింది. సరే నువ్వు అంతగానం కొట్లాడుతున్నావు కదా కిల్ బెట్టింగ్ అని, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద హేట్ చూపించుకుంటా ఫాలోవర్స్ కొడుతున్నావు కదా. నువ్వు చేసేది ఫాలోవర్స్ కోసం కాదైతే నేను చెప్పిన సొల్యూషన్ నువ్వు ఇప్పటికి స్టార్ట్ చేస్తుండే, పిటిషన్ స్టార్ట్ చేసి. బట్ నువ్వు చేస్తలేవు. జస్ట్ 2 minutes స్టార్ట్ చేసి పిటిషన్. ఇట్లా ఆన్లైన్కి రా, ఈ చేంజ్ ఆర్ జో క్రియేట్ చేయి. ఓకే, ఆర్ఎల్స్ ఇట్లా మస్తు సైట్లు ఉంటాయి, ఐ పిటిషన్ ఇడిగో ఇట్లా క్రియేట్ చేయి. కపుల్ ఆఫ్ క్లిక్స్ లో పిటిషన్ నువ్వు చేస్తలేవు, బట్ రీల్స్ మాత్రం చేస్తున్నావు. నువ్వు చేసేదంతా ఫేకే రా ఫాలోవర్స్ కోసం. ఒకవేళ నువ్వు చేసేది కాదంటే పిటిషన్ నేను స్టార్ట్ చేస్తా. ఓకే, ప్రజల మంచి కోసం నువ్వు కొట్లాడుతున్నావు, నేను హెల్ప్ చేస్తా. లీగల్ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేస్తా పిటిషన్. కుదిరినంత మెంబర్స్ని గ్యాదర్ చేయి. గ్యాదర్ చేసి పిటిషన్ లార్జ్ మెంబర్స్ గ్యాదర్ అయినాక ఇండియాకి రా, నువ్వు తెలంగాణలో పోయి కొట్లాడదాం. రమాబాయ్ తో మాట్లాడాను, యాక్షన్ తీసుకున్నట్టే బెట్టింగ్ యాప్స్ మీద నాకు మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేశాడు. ఆ లాయర్ కి నేను ఆల్రెడీ చెప్పేసా ఏ యాప్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నాం, వాట్ ఈస్ వాట్ అని మొత్తం స్టోరీ చెప్పాక ఆ రమాబాయ్ కి మా లాయర్ కాంటాక్ట్ షేర్ చేశాను అనమాట. రమాబాయ్ విల్ బి ద ఫేస్ ఆఫ్ దిస్ ఫైట్ అనమాట. ఇది పెద్ద ఫైట్. ఓకే, రమాబాయ్ విల్ బి ద ఫేస్ ఆఫ్ దిస్ ఫైట్ అండ్ అతనికి మన ఫుల్ సపోర్ట్ కావాలి. మేబీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవసరం మీ నుంచి. బీ రెడీ అండ్ లెట్ స్టార్ట్ ది వార్. రమాబాయ్ అంత పెద్ద స్టాండ్ తీసుకున్నప్పుడు మీరు హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్ గా. బీ రెడీ అండ్ వి ఆర్ గోనా డూ ఇట్. ఫైనల్ గా మీరు నేను ఎరుపుకుని